Morning, people. How are you all? Hope you all are fine. So let's enter into the topic. Today's topic, most important one in modern physics, Bohr's model of atom. So, so what is Bohr's? You already knew to the concept. So Bohr's in 1913, Niels Bohr, he is a Danish physicist, formulated a theory which explains the structure of and spectrum of atoms. Atoms యొక్క స్ట్రక్చర్ స్పెక్ట్రమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిరు విత్ వన్ ఎలక్ట్రాన్ సచ్ as హైడ్రోజన్. సో బోర్స్ అటామిక్ స్పెక్ట్రా గురించి ఎక్స్ప్లెయిన్ చేసిరు. సో విచ్ ఈజ్ ఆన్ displayed on the screen also. So number of shells, subshells having electrons revolve around the nucleus. So general postulates of Bohr's. So first orbits గురించి మాట్లాడుకుందాం. Orbits. So ఇక్కడ మీకు displayed on screen the three are orbits. So orbits అంటే electrons revolve around the nucleus of an atom in circular paths. సో ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతాయి. సో రివాల్వ్ ఇన్ సర్క్యులర్ పాత్స్లో వాటిని మనం ఆర్బిట్స్ అంటాం. నెక్స్ట్ స్టేషనరీ లెవెల్స్ అంటే ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ రిమైనింగ్ కాన్స్టెంట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ రివాల్వ్స్ ఇన్ ఇట్స్ ఆర్బిట్ ఆఫ్ ఫిక్స్డ్ ఎనర్జీ. So hence the circular orbits are also known as stationary. Stationary means energy of an electron remains constant while it revolves in its orbit. So fixed energy, that is stationary levels. So next, third one, change in energy. So generally energy denoted by E, change in energy delta E. So energy of an electron changes whenever it travels from one stationary level to another stationary level. అంటే ఇక్కడ సబ్షెల్స్ ఉన్నాయి కదా, ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అనేది ఇప్పుడు చేంజ్ అవుతుంది. ఒక ఎనర్జీ లెవెల్ నుంచి ఇంకో ఎనర్జీ లెవెల్కి చేంజ్ అయినప్పుడు, ఎలక్ట్రాన్ చేంజ్ అయినప్పుడు దాని ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ అబ్జార్బ్స్ ఎనర్జీ వెన్ ఇట్ మూవ్స్ ఫ్రమ్ లోయర్ ఎనర్జీ లెవెల్ టు హైయర్ ఎనర్జీ లెవెల్. ఇవి ఎనర్జీ లెవెల్స్ అనుకుందాం. సో ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఉంది, ఇది ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ అబ్జార్బ్స్ ఎనర్జీ సో ఇవి ఎనర్జీ లెవెల్స్. ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది. ఎలక్ట్రాన్ అబ్జార్బ్స్ ఎనర్జీ వెన్ ఇట్ మూవ్స్ ఫ్రమ్ లోయర్ ఎనర్జీ లెవెల్ టు హైయర్ ఎనర్జీ లెవెల్. సో ఇక్కడ జనరల్గా ఎలక్ట్రాన్ అనేది లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి ట్రావెల్ అయినప్పుడు ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. అట్నే ఆన్ ద అదర్ హ్యాండ్ ఎలక్ట్రాన్స్ ఎమిట్స్ ఎనర్జీ వైల్ జంపింగ్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ లెవెల్ టు లోయర్ ఎనర్జీ లెవెల్. ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి వచ్చినప్పుడు ఎమిట్ చేసుకుంటుంది. హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి జంప్ అయినప్పుడు ఎనర్జీని ఎమిట్ చేసుకుంటుంది. ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుందంటే లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళడానికి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ద అమౌంట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎనర్జీ దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు అంటే డెల్టా E ఈజ్ ఈక్వల్స్ టు EH minus EL is equals to H nu. H here Planck's constant, that is 6.626 into 10 to the power of minus 34 joule second. New frequency of radiation. So that is change in energy. So electrons అనేవి ఎప్పుడే ఎనర్జీ చేంజ్ చేసుకుంటుంది అంటే సో ఎలక్ట్రాన్ అనేది లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళినప్పుడు ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్కి
ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్లనే హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి వచ్చినప్పుడు ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. సో ఇక్కడ ఎమిట్ అయినా అబ్జార్బ్ అయినా దెర్ ఈజ్ అ చేంజ్ ఇన్ ఎనర్జీ, దట్ ఈస్ డెల్టా E ఈజ్ ఈక్వల్స్ టు h nu. సో నెక్స్ట్ యాంగులర్ మొమెంటమ్. The angular momentum of an electron in any given stationary level, that is mv. mv is equals to nh by 2 pi. This is angular momentum. So that here me, E means ikkada mass of electron, me electron mass, v velocity of electron, next r radius of given stationary level or orbit, so n principal quantum number, h Planck's constant. So therefore electrons can move only in those orbits whose angular momentum is an integral multiple of h by 2 pi. So those are the parsecs of Bohr's. So first one, orbits. Orbits are according to Bohr, orbits are in, if you are in orbits antam, orbits are circular paths. Electrons revolve around orbits in circular paths. So stationary levels, energy of an electron remains constant. Energy of electron అనేవి ఒక ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతున్నప్పుడు వాటి యొక్క ఎనర్జీ కాన్స్టెంట్ as long as it revolves in its orbit of fixed energy. So hence the circular orbits are also known as stationary states or stationary levels. So next, change in energy. So electrons change its energy whenever it travels from higher energy level to lower energy level. So it absorbs energy from lower energy level నుంచి higher energy level కి వెళ్ళినప్పుడు it absorbs energy, it emits energy when it jumps from higher energy level to lower energy level. So that is delta E is equals to h nu. Next, angular momentum. So angular momentum of an electron in any given stationary level is mv is equals to nh by 2 pi.